మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆకాష్, ఆకాష్, ఆకాష్. సంధ్య, ఆకాష్ ఎక్కడా? ఆఫీస్కి వెళ్లారు. ఆఫీస్కా? మరి నేను? నిన్ను నీ కార్లో రమ్మన్నారు. అదేంటి, రోజు ఇద్దరం కలిసే కదా వెళ్తాం. అదంతా నాకు తెలీదు. ఈ రోజు నుంచి ప్రతిదీ ఇలానే ఉంటుందని కోపంగా చెప్పి వెళ్ళిపోయారు. నా మీదే కోపం చూపిస్తున్నాడా? ఏమో సూర్య, నాకేం తెలీదు. నీకు తెలియకుండా ఎందుకుంటుందిలే సంధ్య. ఆదర్శ దంపతులు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. సూర్య గారు, ఏంటి? కాస్త నన్ను కూరగాయల మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తారా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆటోలో వెళ్ళు. మీరు వెళ్లేది ఆధార్లోనే కదా, దింపితే ఏమవుతుంది? ఆటో డబ్బులు మిగులుతాయి కదా. కావాలంటే ఆటో డబ్బులు నేను ఇస్తాను. మీరిస్తే మాత్రం అది డబ్బు కదా? డబ్బు అంటే మీకు విలువ లేకుండా పోయింది. రెండూ కాదు, డబ్బు కన్నా విలువైంది టైం కాబట్టి. ఇంతసేపు మాట్లాడే బదులు అడిగిన వెంటనే సరే అని కారెక్కించుకొనుంటే ఈ పాటికి సగం దూరం వెళ్లేవాళ్ళం. నా డబ్బు, మీ టైము రెండు సేవ్ అయ్యేవి కదా. ఇంకేం ఆలోచిస్తున్నారు? పదండి. కూర్చో. ఏంటి, వెనక కూర్చోవాలా? లేకపోతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటావా? అవసరం లేదు. డ్రైవర్ పక్క సీట్ ఖాళీగా ఉంటుంది, అక్కడ కూర్చుంటాను. వెనక కూర్చోడానికి ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు, మీకే నామోషిగా ఉంటుంది. నాకెందుకు నామోషి? లేకపోతే ఏంటి, నేను మహారాణిలా వెనక కూర్చుంటే మీరు నా సేవకుళ్ళ ముందు కూర్చుంటారా? మీకోసం ఆలోచించి చెప్పినా అర్థం చేసుకోరు. అడగడం మర్చిపోయాను, నా డ్రెస్ ఎలా ఉంది? ఎలా ఉంటే నాకేంటి? మీకేంటా? మా మామయ్య బిజినెస్ పార్ట్నర్ కార్లో ఆఫీస్కి వెళ్తున్నారు. అలాంటి మీ పక్కన కూర్చోవాలంటే కొద్దో గొప్ప అందంగా కనపడాలి కదా అని అడిగాను. నీ అందానికి నా జాబ్కి ఏం సంబంధం ఉంది? ఎందుకు లేదు, స్పష్టంగా ఉంది. మీకు తెలియడం లేదు అంతే. అవన్నీ ఎందుకు కానీ బాగుందో బాగోలేదో చెప్పండి చాలు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇప్పుడు వెళ్దామా? సరే. చెప్పిందంతా గుర్తుంది కదా? నీ టాలెంట్ మొత్తం చూపించి ఆ ఆఫీసర్ చేత సంతకం పెట్టించు. అతను ఏం చేసినా, ఏం చేయమని చెప్పినా సైలెంట్గా భరించావంటే ఆ తర్వాత వచ్చే డబ్బుతో మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఫైల్ మీద సంతకం కావలసిన ప్రతిసారి ఇలానే అంటున్నారు. మీ భార్యగా చెయ్యకూడని పనులు కూడా చేయిస్తున్నారు. దీనికి అంతమంటూ లేదా అండి? మెల్లగా మాట్లాడవే, ఆవిడ వింటుంది. మొహం జిడ్డుగా నీరసంగా ఉంటే ఆ ఆఫీసర్కి నచ్చదు. ముందు ఆ చెమట తుడుచుకో. నచ్చినా నచ్చకపోయినా నన్ను వదలరు కదండి. బలివ్వడానికి మేకపోతుని సిద్ధం చేసినట్లు ఇలా ముస్తాబ్ చేసి తీసుకెళ్లడం, మీరు అనుకున్నది సాధించడం, ఈ జీవితం నాకొద్దండి. ఇవన్నీ వదిలేసి ఊరెళ్ళిపోయి ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకుదాం. ఊర్లో ఏముందే, కూలిపోయిన ఇల్లు, మునిగిపోయిన పొలం. అక్కడికి వెళ్తే అడుక్కు తినాలి. అదే ఇక్కడైతే నీ అందాన్ని అడ్డు పెట్టుకుని బోల్డ్ సంపాదించొచ్చు. చూడు, నువ్వు చేస్తున్న పనిని పాపంగా నీచంగా చూడొద్దు. ఒక భార్యగా ఈ భర్తకి చేస్తున్న
సాయం, సపోర్ట్ అనుకో. మనం ఏ లోటు లేకుండా బతకడానికి ఇదొక వ్యాపారం లాంటిది అనుకోవే. ఏయ్, ఆటో ఎందుకు ఆపావు? మాకు అర్జెంటు పనుంది, తొందరగా పోనివ్వు. కిందికి దిగరా. నన్నే రా అంటావా? రా ఒక్కటే కాదురా, నువ్వు చేస్తున్న పాపానికి నోటుకొచ్చిన తిట్లని తిట్టాలనుంది. హ, అసలు నీలాంటోడు ఈ భూమి మీద ఎలా బ్రతుకున్నాడ్రా? హ, దిగరా ముందు. ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? నేనెవరో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకునేదానివి నీకెంత పొగరే? కష్టపడి డబ్బు సంపాదించే నేను పొగరగానే ఉంటాను. భార్య శరీరం మీద వ్యాపారం చేసే నీకు సిగ్గు శరం ఉండదు. వ్యాపారం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏ నటించకో. నేనంతా విన్నాను. ఈ సత్తెమ్మ చూపు ఆటో నడిపేటప్పుడు రోడ్డు మీదున్న చెవులు మాత్రం వెనకే ఉంటాయి. నువ్వు చేస్తున్న నీచాన్ని వినలేక ఆటో ఆపాను. తాళి కట్టిన భార్యకి ఏ కష్టం లేకుండా చూసుకోవాల్సింది పోయి మానసికంగా శారీరకంగా కష్టపెడుతున్నావా? నీతో కలిసి బ్రతకడానికొచ్చిన భార్యని నీ స్వార్థం కోసం వాడుకోవడానికి మనసెలా వచ్చిందిరా? డబ్బు కోసం ఎంత నీచానికి ఒడికట్టడానికి నీకు సిగ్గుగా లేదు? ఏయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాటలు మర్యాదగా రాని. ఏయ్ నోర్మై, నువ్వు చేసే పాపాలు తెలిసి కూడా నీకు మర్యాదేంట్రా? అయినా నువ్వేంటమ్మా? తాళి కడితే వీడు నీకు భర్త అవుతాడు తప్ప నువ్వు బానిసగా మారాలని కాదు, చెప్పిందల్లా చెయ్యాలని కాదు. నువ్వు వీడిని నమ్మొస్తే వీడు నిన్ను అమ్ముకుంటున్నాడు. మనసును చంపుకొని ఇన్ని రోజులు చేసిన పాపాలు చాలు. ఇలాంటి యదవలతో కలిసి నీ జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోకు. ఆడదాన్ని మంచితనాన్ని అమాయకత్వాన్ని అలుసుగా తీసుకునే ఇలాంటి మగాడి గురించి ఆలోచించడం, తల వంచడం నీ తప్పు. ఆడదాని మనసుకి శరీరానికి విలువ ఇవ్వని ఇలాంటి వాణ్ణి మనిషి అనరు, దున్నపోతూ అంటారు. చూస్తుంటే చదువుకున్న దానిలో ఉన్నావు. ఇంత పెద్ద సిటీలో గౌరవంగా బ్రతకడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. ఆలోచించమ్మా. సృజన, ఆవిడ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు నేను చెప్పిన పని చేయడం వల్ల ఎంత డబ్బు సంపాదించామో గుర్తు తెచ్చుకో. ఈ సిటీలో సుఖంగా డబ్బు సంపాదించడానికి ఇంతకు మించిన మార్గమే లేదు. అయితే నీ కుటుంబంలో ఆడవాళ్ళని తీసుకురా. సృజన, నోర్మై! అరిచావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు చెప్పిన పని చేయడం వల్ల మానసికంగా చచ్చిపోతున్నాన్రా. నా కష్టాన్ని తాకట్టు పెట్టి నువ్వొక్కడివే సుఖాన్ని అనుభవిస్తున్నావురా. ఈ అక్క నాకు కొన్ని రోజుల ముందే పరిచయమై ఉంటే బాగుండేది. ఈ పాపంలోకి దిగేదాన్నే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజుతో నీకు నాకు ఏ సంబంధము లేదు. రాక్క వెళ్దాం. సృజన, సృజన, మార్కెట్ ఇదే, దిగు. దిగుతాను, కానీ మీరు 10 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేస్తారా? ఎందుకు? అంటే నేను తొందరగా కూరగాయలు కొనుక్కొని వచ్చేస్తాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని. అయ్యో, జస్ట్ డ్రాప్ చేయడమే కాదు, ఆ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్దాం. నువ్వు సామాన్లు కొనుక్కో. అది అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దాం. అక్కడ బట్టలు కొనుక్కో. నైట్ సిటీ అంతా తిరిగి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. నిజంగానా? నిజంగానే. నేను మీ మావయ్యకి ఫోన్ చేసి నాకు నీ పార్ట్నర్షిప్ వద్దు, నీ మేనకోడలికి పనివాడిలా డ్యూటీ చేస్తాను అని చెప్తాను. అప్పుడు నీ వెనకే బానిసలా తిరుగుతాను. ఓకేనా? మరీ అంత వెటకారం వద్దులే. లేకపోతే ఏంటి, మార్కెట్కి ఆటోలో వెళ్ళమంటే కార్ ఎక్కావు, ఇప్పుడేమో తిరిగి డ్రాప్ చేయమంటున్నావు. ఎందుకంత సీరియస్ అవుతారు? ఇక్కడి వరకు వచ్చారు కదా, తిరిగి తీసుకెళ్తారేమో అని అడిగాను. కుదరదంటే కుదరదని చెప్పాలి గాని ఇంత చిరాకు పడ్డం ఎందుకు?
నువ్వు చేస్తున్న పనులకి చిరాకు రాక సంతోషంతో గంతులేస్తాను అనుకున్నావా? ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అయింది. ఇంకా లేట్ అయితే నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలి. ఏం అవసరం లేదు కానీ మీరు వెళ్ళండి. నేను ఎలా వెళ్తే మీకేంటి, ఏమైపోతే మీకేంటి? కూరగాయలు కొనుక్కున్న తర్వాత ఏ ఆటోనో ఎక్కుతాను. నేను ఊరికి కొత్త అని ఆ ఆటో వాడు కనిపెట్టి నా మీద ఏదైనా అఘాయిత్యం చేస్తే అంతా నా కర్మ అని అనుభవిస్తాను. ఒకవేళ ధైర్యం చేసి ఆటోలో నుంచి దూకి తప్పించుకుంటే ఏంటి అడ్రస్ కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఎక్కడికైనా తప్పిపోతాను. అసలే సిటీలో ఆడవాళ్ల మీద దాడులు దారుణాలు ఎక్కువైపోయాయి అంటున్నారు. ఆ లిస్ట్ లో నేను కూడా చేరిపోతాను. అయినా నాకేమైపోతే ఏంటి? మీకు మీ ఆఫీస్ ముఖ్యం, మీ టైం ముఖ్యం, అంతే కదా. మీరు వద్దన్నప్పుడే రాకుండా ఉండాల్సింది. అంతా నా కర్మ. హ్మ్. హే ఆగు. ఎందుకు పిలిచారు? తొందరగా పని ఫినిష్ చేసుకునిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏం అవసరం లేదు. నా కోసం మీ టైంని డ్యూటీని త్యాగం చేయక్కర్లేదు. నా కష్టాలేవో నేను పడతాను. నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది నేనే కదా. నువ్వు చెప్పినట్టు ఏదైనా జరిగితే మీ మావయ్య కన్నా ఎక్కువ బాధపడేది నేనే. వెళ్ళి తొందరగా రా. సరే, ఇక్కడే ఉండండి. వెళ్ళు. ఈరోజు ఎవడెదురొచ్చాడో ఏంటో, ఇలా ఇరుక్కుపోయాను. ఎంతైంది? 400 అయిందమ్మా. రేట్లు మరీ ఎక్కువ చెప్తున్నావే, కొంచెం తగ్గించమ్మా. సరే 350 ఇవ్వు. అలా అన్నా బాగుంది. ఇదేంటి డబ్బులు లేవు? అత్తిచ్చిన డబ్బులు టేబుల్ మీద పెట్టి మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడెలా? తొందరగా రా, టైం అవుతుంది. ఈయన దగ్గర తీసుకుందాం. అమ్మా, ఇవి ఇక్కడే పెట్టుకో, ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే అమ్మా. సంచి అక్కడ పెట్టొచ్చావే? అంటే అది డబ్బులు ఇంట్లో మర్చిపోయాను. ఓహో, మేడం గారికి మతిమరుపు కూడా ఉందా? మతి మరుపు కాదు, కంగారులో అలా. ఎంతైంది? 350. ఇదిగో తీసుకో, వెళ్ళు. ఇదిగో అమ్మా. చూసారా, మీరు ఇక్కడే ఉండడం వల్ల ఎంత లాభమో. లాభం నీకు, ఆ షాప్ వాడికే, నాకు కాదు. తొందరగా కారెక్కు, మనం వెళ్ళాలి. సూర్య గారు, దాహంగా ఉంది. దారిలో జ్యూసు, కూల్ డ్రింక్ ఏదైనా? వద్దులేండి, కార్లో మంచినీళ్ళు ఉన్నాయి కదా, అవి తాగుతాను. సర్లే, కారెక్కు. అలాంటి అందమైన అమ్మాయితో బయటికి వచ్చినప్పుడు కూడా కోపము చిరాకు ఏంటో ఈ మనిషికి. ఆల్రెడీ నా మీద కోపంతో ఉన్నాడు. ఇప్పుడు లేట్గా ఆఫీస్కి వెళ్తే ఆకాష్ ఇంకెంత సీరియస్ అవుతాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూసావా పృథ్వీ, కొత్త బాస్కి తిరిగి నమస్కారం కూడా పెట్టే టైం కూడా లేదు. నాకెందుకులే సార్, బాసుల గురించి మీరేం మాట్లాడినా నేను సైలెంట్గా ఉంటేనే బెటర్. లేదంటే బూమరాంగ్లా తిరిగి నా మెడకే చుట్టుకుంటుంది. గుడ్ మార్నింగ్ ఆకాష్. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్లీ ఏమైందంటే కావేరిని మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ పర్స్ మర్చిపోయి
తిరిగి డ్రాప్ చేసి వచ్చేసరికి హలో రవిప్రకాష్ గారు, లాజిస్టిక్స్ డీటెయిల్స్ అన్నీ మన సిస్టంలో అప్లోడ్ చేస్తున్నారా? ఈ ఆఫీస్లో ఉన్న అందరినీ ఒక విషయం క్లియర్గా తెలుసుకోమని చెప్పండి. వాళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలు అన్నీ పక్కన పెట్టి నా మాటకు విలువ, గౌరవం ఇవ్వమని చెప్పండి. అప్పుడే ప్రాజెక్ట్ అయినా లైఫ్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు కదా. ఈ ప్రాజెక్ట్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. హలో రవిప్రకాష్ గారు, మన కొత్త బాస్కి ప్రాజెక్ట్ గురించి ఏదో క్లారిటీ కావాలంట, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా డౌట్లు క్లియర్ చేయాల్సింది నువ్వు, రవిప్రకాష్ గారు కాదు. చెప్పండి సూర్య సార్. మనం ప్రాజెక్ట్ చేస్తున్న ల్యాండ్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయమన్నాను. చేశారా? ఎస్ సార్, ఆల్రెడీ ఆకాష్ సార్కి మెయిల్ చేశాను. రవిప్రకాష్ గారు, నా ఒక్కడికే పంపిస్తే ఎలా అండి? పార్ట్నర్ కూడా పంపాలి కదా. ఒకే క్యాబిన్లో కూర్చున్నంత మాత్రాన ఒకేలా ఆలోచిస్తారు. ఒకేసారి పంపిస్తే చాలని ఎలా అనుకుంటారు? సారీ సార్, ఇప్పుడే పంపిస్తాను. ఆకాష్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాతో మాట్లాడు. స్కూల్ స్టూడెంట్లా బిహేవ్ చేయొద్దు. ఆకాష్, ఆకాష్, నీ కాఫీ చెప్పనా? కమాన్ ఆకాష్, ఏదో ఒకటి మాట్లాడు. కోపం ఉంటే తిట్టు, అంతేకాని ఇలా సైలెంట్గా ఉండొద్దు ప్లీజ్. చెప్పండి సార్. నాకు కాఫీ తీసుకునిరా. సార్కు కూడా ఏం కావాలో కనుక్కో. చెప్పండి సార్, ఏం కావాలి? నాకే వద్దు, నువ్వు వెళ్ళు ప్లీజ్. ఆకాష్, నాతో మాట్లాడు. పృథ్వీ, ఉదయం నుండి గమనిస్తున్నాను, మన బాస్లు ఇద్దరి మధ్యలో ఏదో తేడా వచ్చింది. ఏమై ఉంటుందంటావు? నాకేం తెలియదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నువ్వు ఇన్వాల్వ్ కాకపోయినా ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. ఏమండి, కాఫీ. సంధ్య, అక్క కావేరి ఇంట్లో లేరా? ఇంట్లో బోర్ కొడుతుందని కావేరి గోల పెడుతుంటే ఇద్దరిని పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళమని చెప్పానండి. అవునా? సూర్య మీతో రాలేదా? నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటి? మీరు ఆఫీస్ నుంచే కదా వచ్చారు. ఒకే చోటున్నా కూడా గాంధీగిరిలో ఇలా దూరంగానే ఉండాలి. అప్పుడే మనిషిలో, మాటలో మార్పు వస్తుంది. ఇలా ఎన్ని రోజులు? సూర్య మన మాట ఒప్పుకునేంత వరకు. ఆకాష్, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చేసావేంటి? ఆఫీస్ నుండి ఏదైనా మీటింగ్కి వెళ్ళావా? సంధ్య, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, ఫినిష్ చేసుకొని వస్తాను. ఆకాష్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. మార్నింగ్ నుంచి ఇలానే చేస్తున్నాడు సంధ్య. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పలకరిస్తుంటే నాతో తప్ప అందరితోనూ మాట్లాడుతున్నాడు. కనీసం మొహం కూడా చూడట్లేదు. ఆయన ఎందుకు అలా ఉన్నారో నీకు నిజంగా తెలీదా? ఎలా తెలుస్తుంది సంధ్య? నీకు నా మీద ఏ మాత్రం మర్యాద, ప్రేమ, గౌరవం, స్నేహం ఇలాంటి ఫీలింగ్స్ ఏమున్నా సరే ముందు పెళ్లి కొప్పుకో. ఓ, మార్నింగ్ పెళ్లి గురించి మాట్లాడితే నేను నో అని చెప్పినందుక ఈ కోపం. నాకు ఇష్టం లేదని చెప్పినా ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నాడు? నువ్వైనా చెప్పొచ్చు కదా సంధ్య. ఏం చెప్పను? సూర్య ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. అతనికి జీవితాంతం ఏ తోడు అవసరం లేదని చెప్పనా? మీరు బెస్ట్ ఫ్రెండ్ అయినంత మాత్రాన
మీ మాట వినాలని రూలేం లేదని చెప్పనా? అమ్మ నాన్నకి మాటిచ్చినట్టు సూర్యకి కొత్త జీవితం ఇవ్వడం ఫెయిల్ అయ్యామని చెప్పనా? ఏంటి సంధ్య నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నా పెళ్లిని మీరు ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటున్నారు? ఒకరిని మన అనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం మనకి పర్సనల్గానే మారుతుంది. ఇప్పుడు నా లైఫ్లో ఏ సమస్య లేదు. మీరిద్దరూ ఉండగా నాకే లోటు ఉండదు. ఎంతమంది ఉన్నా తోడు లేని జీవితం జీవితమే కాదు. అందుకే పెళ్లి చేసుకోమని చెప్తున్నాం. ఆ దేవుడు రాసిన రాత వల్ల నేను ఆకాష్ ఒక్కటయ్యాం. కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నువ్వే సూర్య. ఆ నష్టాన్ని పెళ్లితో భర్తీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది సూర్య. నా సంతోషం పెళ్లితో ముడిపడలేదు సంధ్య. నేను ఆనందంగా ఉండాలంటే కొత్త బంధాలు అవసరం లేదు. లేదు సూర్య, అది నీ భ్రమే తప్ప నిజం కాదు. బాధైనా సంతోషమైనా కలిసి పంచుకోవడానికి ఒక మనిషి ఉంటే భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. నీకు అన్యాయం జరిగిందన్న బాధ నన్ను ఆయన్ని జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అది పోవాలన్నా మనం సంతోషంగా ఉండాలన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి సూర్య. చల్లటి వర్షంలో కూడా నిప్పులు చెరిగే పిడుగులు పడతాయి. అంత మాత్రాన వర్షాన్ని వద్దనుకుంటామా? జీవితంలో కూడా అంతే సూర్య. గతం తాలూకు కష్టాలని చూసి ఆగిపోతే భవిష్యత్తులో ఎప్పటికీ సుఖాలు దక్కవు. అన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. ప్లీజ్ దయచేసి పెళ్లి కొప్పుకో సూర్య. నువ్వు పెళ్లి కేసు చెప్పే వరకు ఆకాష్ అలానే మూడిగా ఉంటారు. ఆయన అలా చూడడం నాకు నచ్చడం లేదు. నీ నిర్ణయం మీదే మా సంతోషం ఆధారపడింది. జీవితాంతం మేమిద్దరం ఇలానే గిల్ట్ ఫీల్తో బాధపడుతూ ఉండాలనుకుంటే నో చెప్పు. ఇంకెప్పుడు నీ పెళ్లి గురించి నేను కానీ ఆయన కానీ డిస్కస్ చేయం. వద్దు సంధ్య, మీరు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. మీరు కోరుకున్నట్టే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సూర్య. మా ఆలోచనని బాధని అర్థం చేసుకున్నా. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డవాణ్ణి. ఈ పెళ్లి పెద్ద ప్రాబ్లం కాదు. కావేరి చెప్పింది నిజమే కదా. తన పెళ్లిని నా బాధ్యతగా తీసుకున్నాను కదా. ఆ బాధ్యత నెరవేర్చే టైం వచ్చిందండి. ఏంటి సంధ్య నువ్వు చెప్పేది? మనం సూర్యకి సంబంధాలు చూడాలనుకుంటున్నాం కదా. బయట అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బదులు కావేరితో పెళ్లి చేస్తే